హాయ్ ఎవ్రీవన్, ఇవాళ హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చింది. నథింగ్ సీరియస్, బట్ చార్విక్కి 6 మంత్స్ కంప్లీట్ అయ్యాక వ్యాక్సిన్స్ వేయించడానికి వెళ్ళామన్నమాట. సో కొన్ని ఫ్లూ వ్యాక్సిన్స్ ఇంకా టైఫాయిడ్ వ్యాక్సిన్స్ ఉంటాయి. అవి మనకి గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఫ్రీగా వేయరు, అండ్ అంగన్వాడీలో కూడా ఇవి ఫ్రీగా అవైలబుల్గా ఉండవు. మనం పే చేసి ప్రైవేట్లో కానీ గవర్నమెంట్లో కానీ పే చేసి వేయించుకోవాలన్నమాట. సో ఇవాళ చార్విక్కి ఫ్లూ వ్యాక్సిన్ అయితే వేస్తున్నారు, ఫస్ట్ డోసు. ఈచ్ వ్యాక్సిన్ వచ్చేసి మనకి 2000+ చేంజ్ ఎంతో ఉంటుంది. సో ఇవి ఎందుకు వేయించుకోవాలి అని అంటే, ఇప్పుడు దాని వాల్యూ తెలియదు, కానీ పిల్లలు పెద్దగా అయ్యాక స్కూల్స్లో అలా గ్యాదర్ అయినప్పుడు పిల్లలకి ఒక్కరికి ఉంటే అందరికీ ఫ్లూ సోకే అవకాశాలు ఉంటాయి. సో అప్పుడు ఈ వ్యాక్సిన్స్ ఇంపార్టెన్స్ తెలుస్తుందన్నమాట. సో అందుకనే డెఫినెట్గా ఈ వ్యాక్సిన్స్ అయితే వేయించుకోండి మీ బడ్జెట్లో ఉంటే. నేను ఏ మంత్లో ఏ వ్యాక్సిన్స్ వేయించాలో ఒక చిన్న ఇమేజ్ అయితే ఇక్కడ అటాచ్ చేస్తాను, చెక్అవుట్ చేసేయండి. ఇంకా చార్విక్కి వ్యాక్సిన్ వేయడానికి ప్రిపేర్ చేస్తున్నారు. దాని మీద ఉన్న ఎక్స్పైరీ డేట్ అండ్ వ్యాక్సిన్ వేసే డేట్స్ ఇవన్నీ డెఫినెట్గా నోట్ చేసుకుంటారనమాట. అండ్ వ్యాక్సిన్ వేయించే ముందు డెఫినెట్గా వైటల్స్ అన్నీ చెక్ చేయించుకోండి, టెంపరేచర్, వెయిట్ ఇవన్నీ కూడా. కొన్ని వ్యాక్సిన్స్కి కోల్డ్, కఫ్, టెంపరేచర్ ఇలాంటివి ఏమన్నా ఉంటే వ్యాక్సిన్స్ ఇంజెక్ట్ చేయరనమాట. ఇంకా చార్విక్ అయితే వ్యాక్సిన్ వేయించే టైం అయిపోయింది. ఈ వ్యాక్సిన్కి పెద్దగా ఫీవర్, టెంపరేచర్ అలాంటివి ఏం చూపించవని అన్నారు, కానీ ఫీవర్ మైల్డ్గా ఏమన్నా ఉంటే 2 to 3 డ్రాప్స్ వరకు పారాసెటమాల్ డ్రాప్స్ వేయొచ్చు. ఇంకో ఆబ్వియస్లీ పిల్లలు ఇంజెక్షన్ వేస్తే ఏడుస్తారు కదా, ఇంకా చార్విక్ కూడా ఒక 2 minutes చాలా ఏడ్చాడు. ఇంకా తర్వాత నవ్వుకుంటూ బయటకు వచ్చేసాడనమాట. మీరే చూడండి లాస్ట్లో.